ఇక దాసోజీ శ్రావణ్ మాట్లాడుతుండు. దాసోజీ శ్రావణ్ ఏమంటుండంటే అసెంబ్లీలో అందరం పరీక్షలు చేయించుకున్నాం, సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా? దాసోజు శ్రావణ్ గారు మీకు మేము చెప్తున్నాం ఏంటంటే అసెంబ్లీలో మీ కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కలిసి టెస్టులు చేయించుకొని మీరు సిద్ధమా? ఫస్ట్ ఈడ మీరు పట్టుకొని చూపిస్తారు కదా, ఆ రోజు మీరు ఏ పార్టీలు ఉన్నారో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ పోయేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయేటప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ రోజు రేవంత్ రెడ్డి ఈయన వైట్ ఛాలెంజ్ సిద్ధం అని చెప్పి గన్ పార్క్ వద్దకు వచ్చారు, అది మీకు కూడా తెలిసిన విషయమే. ఆ రోజు కేటీఆర్ తప్పించుకొని పోయిండు. ఈ రోజు మీరు చెప్తారు కదా, ఇప్పుడు అందరిని తీసుకురారు మీ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలు కూడా వస్తారు. అసెంబ్లీలో టెస్టులు మీరు ఏపించుకోరు. ఇక టెస్టులు ఏపించుకుంటే అప్పుడు దొంగ ఎవడు దొర ఎవడు అనేది బయటపడుతుంది కదా. కేవలం ఫోటోలకు కోసము పేపర్ స్టేట్మెంట్ల కోసం పరిమితం కాకుర్రి, అద్దర్రారి వచ్చి టెస్టులు చేయించుకోరు. అప్పుడు రాజకీయ నాయకులు ఎవరెవరు అంత మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరో దొంగలు అనేది బయటపడుతుంది, అది ప్రజలకు కూడా వెళ్తుంది. మీరు లోపల టెస్టులు చేయించుకొని లోపల బంద్ చేసుకోకూరి, బయట ప్రజలకు తెలిసేటట్టు ఏపీది. అప్పుడు దొంగ ఎవడు దొర ఎవడని బయటపడుతుంది. దాసోజు శ్రావణ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఘటనపై పారదర్శకంగా విచారణ జరపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు. ఇందులో ఎవరెవరు ఉన్నారు, వారు ఏ పార్టీకి చెందిన వారైనా ఎంతటి పెద్దవారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతను తప్పించుకునేందుకు కాంగ్రెస్ నేతలు కేటీఆర్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం పూర్తి కాగానే అక్కడే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరం డ్రగ్స్ టెస్టులు చేయించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు కాదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగైనా ఏపించుకుంటామంటారు, మీరు ఏపించుకుంటారా? ఫస్ట్ మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మీ వర్కింగ్ ప్రెసిడెంట్, మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరు కలిసి ఫస్ట్ టెస్టులకు సిద్ధమా? మీరు ఎప్పుడు శ్రావణ్ గారు చెప్పురు, మీరు ఇక చేపించుకుంటారా? మీతో అవుతుంది అసలు చేపించుకున్న సత్తా మీ దగ్గర ఉందా? అప్పుడు ఎప్పుడోనే మీ కేటీఆర్ సపరేట్గా వైట్ ఛాలెంజ్ సిద్ధమా అంటే రాకుండా పారిపోయినాడు, ఇప్పుడు వచ్చి చేపించుకుంటాడా? దాసోజు శ్రావణ్ గారు మీ మీద మంచి పేరున్నది, మంచి ఒపీనియన్ ఉన్నది కాబట్టి ఇక ఏమంటలేకపోతున్నాము, బంద్ చేయరు జరా. మీరు ఏపించుకున్నారు అనుకో 100% మీ పార్టీ నాయకులు వచ్చి ఏపించుకుంటే కాంగ్రెస్ వాళ్ళు సచ్చినట్టు ఏపించుకుంటారు, చేపించుకోరు ఇక.